నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 24,60,000 పలికిన బాలాపూర్ లడ్డు వేలంపాటలో దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి దాతల సహకారంతో క్యాంటీన్లు నడిపితే అభ్యంతరం ఏంటి వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అగ్రనాయకుడు నారా లోకేష్ సూటి ప్రశ్న 20న బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు తరలిరండి సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ పిలుపు నిమోనియా వ్యాధి బారిన పడిన 5 ఏళ్ల చిన్నారి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న పేదింటి తండ్రి డీటెయిల్స్ చూసే హైదరాబాద్ బాలాపూర్లో గణేష్ ఉత్సవ సమితి ప్రతిష్ఠించిన భారీ గణనాథుడి లడ్డు వేలంపాటలో 24 లక్షల రూపాయలు పలికింది బాలాపూర్ లడ్డును కొనుగోలు చేయడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు ఈ ఏడాది జరిగిన వేలంపాటలో లడ్డును బాలాపూర్ గ్రామవాసి టీఆర్ఎస్ నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000 రూపాయలకు కైవశం చేసుకున్నారు ఈ సందర్భంగా లడ్డు కొనుగోలుదాత కుటుంబ సభ్యులను నిర్వాహకులు అభినందించి సన్మానించారు ఏపీలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు హైర్ బస్ డ్రైవర్లు రావాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ పిలుపునిచ్చారు సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మదర్ తెరిసా హైర్ బస్ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసిన కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రేపల్లె డిపో హైర్ బస్ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు జీవి వెంకటేశ్వరరావు కార్యదర్శి పి భాను ట్రెజరర్ రవి ఉపాధ్యక్షులు ఎల్ వెంకట్ డి శ్రీనివాసరావు కోటయ్య తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా కనీస వేతనాల ప్రకారం వివిధ పథకాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ లేదు వివిధ ప్రభుత్వ పథకాల్లో ఆర్టీసీ డిపోల్లో కానీ లేదు వివిధ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదు పంచాయతీరాజు లేదు వివిధ రకాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వివిధ పథకాల్లో అనేక మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగులు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు ఈరోజు రేపల్లెకి సంబంధించి హైర్ బస్ రేపల్లె డిపో పైలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్లు ఎవరితో వీళ్ళ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతోంది రేపల్లె సిఐటి కార్యాలయంలో ఈ సమావేశంలో తక్షణ కర్తవ్యంగా కీలకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పెరిగిన ధరల్లో భాగంగా వేతనాలు పెంచాలని చెప్పేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి దాదాపు 8 సంవత్సరాల కాలం నుంచి అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఈ వేతనాలు పెంపుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వీడియోలను పెంచాల్సిన అవసరం ఉంది కనీస వేతనాల ప్రకారం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఆ రకంగా పెంచుతానన్నారు ఆయన పెంచలేదు
ఈ ముఖ్యమంత్రి జగన్ గారు రాగానే ధరలు పెరిగినాయి, కార్మికులు వేతనాలు పెంచడానికి అవసరమైనటువంటి వీడియోలు పెంచాలని చెప్పేసరిగా ఈయన వెంటనే పెంచుతూ ఉన్నారు. ఈయన పక్కన పడేసిన పరిస్థితుంది. ఈరోజు ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసిన కార్మికులకి కనీస వేతన చట్ట ప్రకారం 26,000 రూపాయల నెలకు అమలు చేయాలని చెప్పేసి రేపు 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లా కలెక్టర్ల దగ్గర కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగా మన బాపట్ల కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమానికి ఈ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఎవరుతారు వీళ్ళందరూ కూడా పాల్గొని పిలుపునిస్తాను. ఈరోజు మనకు పక్కనే ఆనుకునే అనంతపురం జిల్లాకు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం, రోడ్డు అవతల కర్ణాటక రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో వీడియోల ప్రకారం ఆ రాష్ట్రంలో 20,000, 25,000 వేతనాలు తీసుకుంటున్నారు, 15,000 పైచీలకు వేతనాలు తీసుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇట్లా ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 6,000, 7,000, 8,000. దాతల సహకారంతో అన్న క్యాంటీన్లు నడిపితే వైసీపీ ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని టీడీపీ అగ్రనాయకుడు నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయడమే టీడీపీ పని అని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు పాటిబండ్ల నరేంద్ర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అన్న క్యాంటీన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. మంగళగిరి, కుప్పం, తెనాలి ఇలా అన్ని చోట్ల క్యాంటీన్లను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇటు జరగద్దు ఎవరు రోజు వెనక్కు తిరిగి నడవడం నేర్చుకోమన్నాము. ఆగు మీరు అందరూ చూసుకోవాలి. అన్నని అరెస్ట్ చేశారు. నరేంద్రని అన్ని రకాలుగా హింసించాడు. ఆయన భయపడ్డా? మా పైన దాడులు చేశారు. రమ్య విషయంలో 3 పైన దాడులు జరిగింది. మేము భయపడ్డామా? తెలుగుదేశం పార్టీలో భయం అనేది ఉండదు. మేము విరోచితంగా పోరాడుతున్నాం. మేము సింహంలాగా ముందరికెళ్ళే బ్యాచ్ తప్ప పిల్లిలాగా భయపడే బ్యాచ్ కాదు. ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు కనుక మా పైన దాడి చేస్తున్నారు. దానిపైన కూడా నేను చర్చ చేయదలుచుకున్నాను. పాపం మీరు చూసారు విజయవాడలో గాంధీ గారి పైన ఎట్లా దాడి జరిగిందో. 2వ ఆపరేషన్ యాక్చువల్లీ ఈరోజు ఉంది. 2వ ఆపరేషన్ ఆయన విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చించాల్సిన అంశం. దాదాపు 5,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు. 60 మంది నాయకులపైన దొంగ కేసులు పెట్టి కొంతమంది జైలుకి తీసుకెళ్లారు, కొంతమంది కోర్టుకి తీసుకెళ్లారు. నిమోనియా వ్యాధి బారిన పడిన ఆద్య అనే 5 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తులు పాడై హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ సాయం చేసే చేతుల కోసం చూస్తోంది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిల్లపల్లిలో పేద కుటుంబానికి చెందిన యదా రామకృష్ణ చిన్న కిరాణా షాపు నడిపిస్తూ కూతురికి వైద్యం అందించే శక్తి లేక తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతున్నాడు. నిమోనియాతో తన బిడ్డ ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేశాడు. ఆయన ఊపిరితిత్తుల మార్పిడికి 40 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో తన స్థాయి సరిపోక దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. రామకృష్ణను సంప్రదించాల్సిన నెంబర్ గూగుల్ పే నెంబర్ 9949027025, బ్యాంకు ఖాతా అకౌంట్ నెంబర్ 397124630021, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ SBIN 0061786, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐనవోలు బ్రాంచ్.
సరూర్ నగర్ మినీ ట్యాంకు బండ్ వద్ద గణేష్ నిమజ్జనం భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్లు అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు వేల సంఖ్యలో గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు. నిమజ్జనం విజయవంతం కావడానికి పోలీస్, జీహెచ్ఎంసీ, మెడికల్, విద్యుత్ తదితర శాఖల సిబ్బంది తమ వంతు సహాయ సహకారాలు అందించారు. సరూర్ నగర్ మినీ ట్యాంకు బండ్ వద్ద జరిగిన వినాయక నిమజ్జనంలో సిక్కిం, నేపాల్ దేశస్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేపాల్ దేశవాసి జితురాయ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నివసిస్తూ హిందువుల పవిత్ర పండుగ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. తమ దేశంలో నిర్వహించే ఉత్సవాలతో పోలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా వివిధ శాఖల అధికారులు చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు, పోలీస్ అధికారుల భద్రతా చర్యలను కొనియాడారు. अरे पैसा दिए अरे पैसा दिए बोल रहे गणपति बाबा मोरिया मोरिया।
मैं नेपाल से हूँ। मैं हैदराबाद में करीब 20-25 साल से हूँ, इसलिए ये गणपति हर साल मैं मनाता हूँ। ये सालिबिनी नगर और सीट नंबर 9। मैं हम लोग की हिंदू राष्ट्र का है, हमारा नेपाल है। मैं इसलिए हैदराबाद में अभी 25 साल से हूँ, इसलिए मैं हर साल गणपति मनाता रहता हूँ। जय गणपति बापा। मैं हैदराबाद में वो रेड ड्रैगन कैटरिंग सर्विस करता हूँ। मैं हर साल गणपति रखता हूँ। ये सालिबिनी नगर सीट नंबर 9 में रहता हूँ। हमारे नेपाल में भी हिंदू राष्ट्र है और तेलंगाना में भी हिंदू राष्ट्र है। మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ విజయపురి కాలనీలో త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డు వేలంపాట జరిగింది. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ బండి మధుసూదన్ రావు వినాయకుడి లడ్డును వేలంపాటలో 52,000కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి లడ్డును సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రిశూల్ యూత్ అసోసియేషన్ సభ్యులు బడుగుల సందీప్, తమ్మల్ల సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బండి మధుసూదన్ రావు. మేము ఇవాళ మా కుటుంబ సభ్యులము 52,000కు గణనాథుని లడ్డూను దక్కించుకున్నాము. అది కూడా మాకు చాలా సంతోషకరము. ఈ గణనాథుని పూజ చేస్తున్నందుకు మాకు అన్ని ఇళ్ళవేళలా అంతా బాగా జరుగుతుంది. అలాగే మా కుటుంబ సభ్యులు, మా శ్రేయోభిలాసులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఆ గణనాథుడు కాపాడాలి, మళ్ళా పూర్వవైభవం రావాలి, రేట్లు తగ్గాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. కాన్సలు మేము గత 6 సంవత్సరాల నుంచి వినాయకుడిని ఘనంగా పూజ చేసి నిమజ్జనంకి బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరం కలిసి ఘనంగా చేస్తున్నాము. మా అసోసియేషన్ పేరు త్రిశూల్ యూత్ అసోసియేషన్. ఇప్పుడు మేము ఏమని చెప్పాలి, ఇంకా నిమజ్జనానికి బయలుదేరుతున్నాం. విజయపురి నుండి విజయపురి కాలనీలో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఈ త్రిశూల్ యూత్ అసోసియేషన్ వాళ్ళు, ఈ యువకులందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదేవిధంగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ గణనాథునికి 9 రోజులు పూజలు అందించి ఈరోజు వాళ్ళు వినాయక సాగర్కు భారీ ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధమై మేళ తాళాలతో బాజా భజంత్రులతో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్లకు అన్ని గణనాథుడు ఇన్ని రోజులు పూజ చేసినందుకు విఘ్నాలన్నీ తొలగించి విజయాలు కలిగించాలని చెప్పేసి ఆ యూత్ అసోసియేషన్ వారికి కోరుకుంటున్నాను. ఆర్కేపురం డివిజన్ టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ 7లో శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించిన అసోసియేషన్ సభ్యులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులు సురేష్, శివ,
శ్రీధర్, విశాల్, రఘు, పవన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. బాబు గత వారం రోజుల నుంచి గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మహేశం నియోజకవర్గంలో ఎంతో ఘనంగా వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా రామకృష్ణాపురం డివిజన్లో టెలిఫోన్ కాలనీలో శ్రీసాయి గణేష్ యూత్ అసోసియేషన్ వారు ఘనంగా ఏర్పాటు చేశారు వినాయకుడిని. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి యూత్ అసోసియేషన్ వాళ్ళకి తెలియడం జరుగుతున్నది. మరి గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ తోటి రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. మరి అలాంటి కోవిడ్ మళ్ళీ దరదాలకు రావద్దని చెప్పేసి గణనాథుని వేడుకుంటున్నాము. మహేశం నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టెలిఫోన్ కాలనీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర రోడ్ నెంబర్ 4 దగ్గర గత 14 ఏళ్ల నుంచి ఇక్కడ గణనాథుడిని పెడుతున్నాము. ఈ సంవత్సరంతో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అలాగే మాకు పెద్దలు అందరూ కాలనీ పెద్దలందరూ ఇంకా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ కాలనీ కార్పొరేటర్ అయినటువంటి రాధాధీరజ్ రెడ్డి గారు, అలానే కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఉన్నటువంటి దీపా భాస్కర్ రెడ్డి గారు, వారు ఎంతో విధంగా మాకు సహాయం చేస్తారు. వాళ్ళ సహాయం ఎల్లప్పుడూ ఉండాలి మాకు. ఇవాళకి 9 రోజులు పూర్తయింది. హైదరాబాద్ నియోజకవర్గంలోని శాంతినగర్ శ్రీరామ్ సేన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి పూజలలో ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ వెంకట్ సాగర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ సుభాష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వ్యవస్థ మహిళా మండలికి అందరికీ కూడా నమస్కరిస్తూ, ఇది నిజంగా కూడా ప్రతి సంవత్సరం దేవుడు మనందరికీ కూడా వచ్చే సంవత్సరం వరకు ఇంకా రాబోయే తరాల వారికి అందరూ కూడా ఆశీర్వదించి మనందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. మీ అందరూ చెప్తూ గత 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి ఎంత బాధపడ్డాం. పండుగలు చేసుకుంటూ ఒకరికొకరు ముట్టుకోలేని, ఒకరికొకరు కలిసి ఉండే పరిస్థితి, భార్య యొక్క భర్తకు పడుతుంటే భార్య కూడా దగ్గర పోయిన పరిస్థితి. కాబట్టి దేవుడు మన అందరినీ కూడా చల్లగా కాపాడు. మనకే కాదు, మన ఎరుగుపోరు వాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, మన మహిళలు, మన వీధిలో కానీ, మరి మండలం కానీ, పట్టణంలో కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుడిని అందరం కూడా మొక్కుకుంటూ నిజంగా కూడా అందరి క్షేమం గురించి ఆలోచిస్తాం.
మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ ప్రసాద్ శిల్ప దంపతులు వినాయకుడి లడ్డును 65,000కు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ మొదటిసారి వినాయక ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించామని, అన్ని పండుగలు కాలనీ వాసులు అంతా సమిష్టిగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. బాబు అందరూ ఆరతి తీసుకోండి. ఆరతి ఈరోజు జయశ్రీం కాలనీ వాసులకు 9 రోజులు విఘ్నేశుని నవరాత్రులు పూజలు చేసుకొని లడ్డు పాట 65,000 ఫస్ట్ ఇయర్ ఇంత ఘనంగా పోయిందంటే జయశ్రీం కాలనీ వాసులకు అందరికీ పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత మంచి కాలనీ వాసులకు ఈ కాలనీ ఇంత మంచి 65,000 రూపాయలు ఫస్ట్ టైం పోవడం చాలా సంతోషం. ఆర్కే గౌడ్ తీసుకోవడం కూడా మాకు చాలా ఫస్ట్ టైం 65,000 రూపాయలు తీసుకోవడం కూడా చాలా సంతోషం. ఈ కాలనీ ఇంత డెవలప్ చేస్తున్నట్టే ఫస్ట్ టైం కూడా వచ్చే 4 రోజులు కూడా కాలేదు. ఈ కాలనీ సరే, కమాన్ అయినా సరే చాలా సంతోషం. జై శ్రీరామ్ కాలనీ వాసులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 24,60,000 పలికిన బాలాపూర్ లడ్డు వేలంపాటలో దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి. దాతల సహకారంతో క్యాంటీన్లు నడిపితే అభ్యంతరం ఏంటి? వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అగ్రనాయకుడు నారా లోకేష్ సూటి ప్రశ్న. 20న బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు తరలిరండి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ పిలుపు. నిమోనియా వ్యాధి బారిన పడిన 5 ఏళ్ల చిన్నారి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న పేదింటి తండ్రి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.